ప్రతి విషయానికి వ్యతిరేకంగా ఇంకొక విషయం ఉంటుంది. ఇది ఎంత సత్యమో అది అంత సత్యమే. ఒక సత్యానికి ఒకవైపుకు మాత్రమే మనం మాటలతో చెప్పగలం. మనస్సులో ఆలోచించేది, మాటలతో చెప్పేది ఏదైనా సరే అది ఒకవైపే మనకు గోచరిస్తుంది. అది సగం సత్యమే. దానికి సంపూర్ణత్వం, సమగ్రత్వం, ఏకత్వం ఉండవు. గోవిందుడు. పాఠం గోవిందుడు. బౌద్ధ భిక్షుకులకు కమల సమర్పించిన తోటలో విశ్రాంతి కోసం గోవిందుడు కొన్నాళ్ళు ఉన్నాడు. సమీపంలోని నది ఒడ్డున ఒక పల్లెకారి ఉన్నట్టు, అతడు గొప్ప సిద్ధుడు అయినట్టు ఒప్పుకోగా విన్నాడు. ఆ పల్లెకారిని చూడాలని బయలుదేరాడు. గోవిందుడు భిక్షుక నియమాలను శ్రద్ధతో పాటించేవాడు. అతనంటే తోటి భిక్షుకులకు చాలా గౌరవం కూడాను. కానీ అతని హృదయంలో అశాంతి ఇంకా వదలలేదు. అతని సాధన ఇంకా ఫలించలేదు. గోవిందుడు నది దగ్గరకు వచ్చాడు. నదిని దాటించమని పల్లెకారిని అడిగాడు. అవతలి గట్టుకు చేరి పడవ దిగిన తరువాత గోవిందుడు పల్లెకారుతో ఇలా అన్నాడు. భిక్షుకుల మీద, ప్రయాణికుల మీద నువ్వు చాలా దయ చూపిస్తున్నావు. నువ్వు ఎంతమందినో ఈ నది మీద దాటించి ఉంటావు. నేను ధర్మపదంలో సాధన చేస్తూ ఉన్నాను. నువ్వు కూడా నాలాంటి సాధకుడువేమో. సిద్ధార్థుడు నవ్వుతూ, అయ్యా, మీరు సాధకులా? మీరు భిక్షక వేషంలో ఉన్నారు. పైగా వృద్ధులు. మీకు ఇంకా సాధన ఏమిటి అన్నాడు. నేను వృద్ధుడినే, కానీ నేను ఎప్పుడూ సాధన చేస్తూనే ఉన్నాను. ఈ సాధనను ఎన్నటికీ మానుకోను. సాధన చేస్తూ ఉండడమే నా పాలిటి విధిగా అనిపిస్తోంది. నువ్వు కూడా సాధన చేసినట్లు కనబడుతోంది. నీ అనుభవం ఏమిటో చెప్పగలవా అన్నాడు గోవిందుడు. నీకు ఉపయోగించే విషయం నేను ఏం చెప్పగలను? నేను చెప్పగలిగింది ఇంతే. బహుశా నువ్వు అతిగా సాధన చేస్తూ ఉంటావు. దాని ఫలితం ఏమిటంటే నీకు సిద్ధి కలగడం లేదు. దాని ఫలితం ఏమంటే నీకు సిద్ధి కలగడం లేదు. అదేమిటి? ఒకడు సాధన చేస్తున్నాడంటే దేనికోసం సాధన చేస్తున్నాడో అతనికి గోచరించడం సహజం. ఇంకొక విషయం అతనికి గోచరించదు. ఇతర విషయాలను అతడు జీర్ణించుకోలేడు. కారణం ఏమిటంటే తాను దేనికోసం సాధన చేస్తున్నాడో దానిని గురించే ఆలోచిస్తాడు. అతనికి ఆ లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం వైపే సదా అతని చూపు ఉంటుంది. సాధన అనగానే దానికి ఒక లక్ష్యం ఉంటుంది. కానీ పరమార్థాన్ని తెలుసుకోవాలంటే ఎలాంటి నిర్బంధం ఉండకూడదు. అన్నింటినీ గ్రహించగలిగి ఉండాలి. ఒక్కటే లక్ష్యం అంటూ ఉండకూడదు. మీరు సాధకులు కావచ్చు, కానీ మీ లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ మీ కళ్ళ ముందు ఉన్న అనేక విషయాలను గ్రహించలేకపోతున్నారు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. నీ అభిప్రాయం ఏమిటి? చాలా కాలం క్రిందట మీరు ఈ నది దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక మనిషి నిద్రపోతున్నాడు. అతడు నిద్ర లేచే వరకు కాపలాగా ప్రక్కన కూర్చున్నారు, కానీ ఆ మనిషిని గుర్తుపట్టలేదు. సిద్ధార్థుడవా నువ్వు? ఈసారి కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నిన్ను చూడడం నాకు మహానందంగా ఉంది. నువ్వు చాలా మారిపోయావు. ఇప్పుడు పల్లెకారిగా ఉన్నావా? అవును, నేను పల్లెకారిగా ఉన్నాను. కొంతమందికి ఎన్ని విధాలుగానో మారక తప్పదు. ఎన్నో వేషాలు వేయక తప్పదు. అందులో నేను ఒకడను. గోవింద, నా వెంటరా. ఈ రాత్రి నా గుడిసెలో గడుపుదువు గాని. ఆ రాత్రి గోవిందుడు ఆ గుడిసెలో పండుకున్నాడు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. గోవిందుడు సిద్ధార్థుని ఎన్నో సంగతులు అడిగాడు. సిద్ధార్థుడు తన జీవితాన్ని ఎలా గడిపింది, తాను ఎలాంటి అనుభవాలు పొందినది అన్ని వివరాలు చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన గోవిందుడు ప్రయాణమవుతూ కొంచెం సందేహంగా సిద్ధార్థునితో ఇలా అన్నాడు. సిద్ధార్థ, నేను వెళ్లే ముందు నిన్ను ఇంకొక ప్రశ్న అడగాలి అని ఉంది. నీకు ఒక సిద్ధాంతం అంటూ ఉందా? నీ జీవితానికి, నీ ధర్మ సాధనకు ఉపకరించే ప్రత్యేక విశ్వాసము, జ్ఞానము ఉన్నాయా? సిద్ధార్థుడు, మిత్రమా, నీకు తెలుసు, నువ్వు నేను అడవిలో శ్రమణులతో కలిసి ఉన్నప్పుడు కూడా ఒక సిద్ధాంతం అన్నా, గురువులన్నా నాకు విశ్వాసం ఉండేది కాదు. ఇప్పటికీ నా మనస్సు అలాగే ఉంది. కానీ నాకు కూడా చాలామంది గురువులతో పరిచయం కలిగింది. ఒక చక్కని వేశ్య నాకు గురువుగా ఉంది. ఆమె దగ్గర చాలా కాలం శుశ్రూష చేశాను. ఒక గొప్ప షావుకారు, జోదరులు నాకు గురువులయ్యారు. ఒకప్పుడు ఒక బౌద్ధ భిక్షుకుడు గురువు అయ్యాడు. అతడు ఈ మార్గంలో వెళ్తూ అడవిలో నేను నిద్రపోతూ ఉండగా నా ప్రక్కన కూర్చున్నాడు. అతని వల్ల కూడా కొంత నేర్చుకున్నాను.
అతనికి నేను ఎంతో కృతజ్ఞుడను. అందరికన్నా ఈ నది వల్ల నాకు ముందు ఈ గుడిసెలో ఉన్న వాసుదేవుని వల్ల చాలా విషయాలు గ్రహించాను. ఆ వాసుదేవుడు కేవలం సాధువు, మామూలు మనిషిగానే ఉండేవాడు. పెద్ద ఆలోచన పరుడు కాడు. కానీ బుద్ధ భగవాను నీలాగా పరమార్థాన్ని తెలుసుకున్నవాడు. అతడు ఒక సిద్ధ పురుషుడు. గోవిందుడు ప్రశ్న: సిద్ధార్థ, ఇంకా నీ చమత్కారం అలాగే ఉంది. నువ్వు చెప్పే మాట నాకు నమ్మకమే. నువ్వు ఏ గురువును అనుసరించలేదని నాకు తెలుసు. కానీ నీకు స్వయంగా ఏదో సిద్ధాంతం, ఏవో భావాలు లేవా? నీకు ఉపకరించిన ఏదో ఒక విధమైన జ్ఞానాన్ని నువ్వు సంపాదించలేదా? ఆ విషయాన్ని తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. సిద్ధార్థుడు: అవును, నాకు ఏవేవో భావాలు ఉండేవి. ఏదో జ్ఞానం కూడా అక్కడక్కడ సంపాదించాను. ఒక్కొక్క సమయం, ఒక్కో రోజు, ఒక్కో గంటో, ఒక్కొక్క సమయం, ఒక రోజో ఒక గంటో నాకు జ్ఞానం అంటే ఏమిటో తెలిసేది. నాకు కలిగిన భావాలన్నీ చెప్పడం కష్టం. కానీ నాకు అచ్చుగుద్దినట్లుగా నిలిచిపోయిన భావం ఒక్కటే. జ్ఞానం అనేది ఒకరు చెప్పితే తెలుసుకునేది కాదు. జ్ఞానాన్ని మాటలతో చెప్పడం సాధ్యం కాదు. కొందరు జ్ఞానులు అనిపించుకున్నవారు మాటలతో జ్ఞానాన్ని ఉపదేశించడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ఉపదేశం ఎప్పటికీ వృధానే. గోవిందుడు: నువ్వు చమత్కారం కోసం మాట్లాడుతున్నావా? సిద్ధార్థుడు: చమత్కారం కాదు, నేను తెలుసుకున్న విషయాన్నే నీకు చెబుతున్నాను. విజ్ఞానం వేరు, జ్ఞానం వేరు. విజ్ఞానాన్ని మాటలతో ఒకరికి చెప్పవచ్చు, జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు, అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అది మనకు రక్షణ కావచ్చు. దాని ద్వారా ఎన్ని మహత్తులైనా సాధించవచ్చును. కానీ దానిని చెప్పడం, ఉపదేశించడం అసాధ్యం. ఈ సందేహం నాకు చిన్నతనంలోనే కలిగింది. అందుకే నేను ఏ గురువును ఆశ్రయించలేదు. నీకు ఇంకొక విశేషం చెబుతున్నాను. ఇది కూడా నీకు చమత్కారంగా తోచవచ్చు. ప్రతి విషయానికి వ్యతిరేకంగా ఇంకొక విషయం ఉంటుంది. ఇది ఎంత సత్యమో అది అంత సత్యమే. ఒక సత్యానికి ఒకవైపుకు మాత్రమే మనం మాటలతో చెప్పగలం. మనస్సులో ఆలోచించేది, మాటలతో చెప్పేది ఏదైనా సరే అది ఒకవైపే మనకు గోచరిస్తుంది. అది సగం సత్యమే. దానికి సంపూర్ణత్వం, సమగ్రత్వం, ఏకత్వం ఉండవు. బుద్ధ భగవానుడు ప్రపంచానికి బోధించవలసినప్పుడు సంసారం, నిర్వాణం, మాయ, సత్యం, దుఃఖం, విముక్తి అంటూ రెండుగా విభజించక తప్పింది కాదు. ఎవరికైనా ఇంకొక మార్గం లేదు. కానీ మన చుట్టూ, మన లోపల ఉన్న ప్రపంచం ఒక్కవైపే ఉన్నది కాదు. ఒక మనిషి కానీ, ఒక పని కానీ పూర్తిగా సంసారమో కాదు, పూర్తిగా నిర్వాణమో కాదు. ఏ మనిషి కానీ ఎన్నటికీ పూర్తిగా సిద్ధుడు కాడు, పూర్తిగా పాపి కాడు. కాలం, సత్య పదార్థం యొక్క భ్రమలో మనం ఉండడం వల్లనే ఈ దృష్టి దోషం కలుగుతూ ఉంది. కాలం సత్య పదార్థం కానప్పుడు ఈ ప్రపంచాన్ని, శాశ్వతత్వాన్ని, దుఃఖాన్ని, సుఖాన్ని, మంచిని, చెడ్డను విడదీసే రేఖ కూడా భ్రాంతి కాక తప్పదు. గోవిందుడు: ఎలా? సిద్ధార్థుడు: మిత్రమా, నేను పాపిని, నువ్వు పాపివి. కానీ ఒకనాటికి ఈ పాపి నిర్వాణాన్ని, బ్రహ్మత్వాన్ని పొందుతాడు. ఒకనాటికి బుద్ధుడు కాగలడు. ఈ ఒకనాటికి అన్నది భ్రాంతి. ఒక స్థితిని వేరొక స్థితికి పోల్చి చెప్పే మాట అది. ఒక పాపి బుద్ధస్థితికి వెళ్తూ ఉండడం అంటూ ఉండదు. అతడు పెరిగి ఆ బుద్ధస్థితిని అందుకోవడం కాదు. మనం ఇంకో విధంగా ఆలోచించడం సాధ్యం కాదు. కాబట్టి అలా అంటున్నాం. ప్రతి పాపిలోనూ గూఢంగా, బీజరూపంగా బుద్ధుడు ఇదివరకే ఉన్నాడు. అతని భవిష్యత్తు కూడా వర్తమానంలో ఇమిడే ఉంది. నీలోనూ, నాలోనూ, ప్రతి వ్యక్తిలోనూ గూఢంగా, బీజరూపంగా బుద్ధుడు ఉన్నాడని గ్రహించాలి. ఈ ప్రపంచం అసంపూర్ణంగా ఉండి ఏనాటికో నెమ్మదిగా సంపూర్ణత్వాన్ని పొందబోవడం లేదు. ప్రతి క్షణము సంపూర్ణంగానే ఉంది. ప్రతి పాపంలోనూ అనుగ్రహం ఇమిడి ఉంది. ప్రతి బాలుడు బీజదశలో ఉన్న వృద్ధుడే. పాలు త్రాగే ప్రతి శిశువును మృత్యువు దాగి ఉంది. ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నది చెప్పడం సాధ్యం కాదు. దొంగలోనూ, జోదరిలోనూ బుద్ధుడిలోనూ ఉన్నాడు. బ్రహ్మ పదార్థంలోనే దొంగ ఉన్నాడు. ఏకాగ్రమైన ధ్యాన స్థితిలో కాలాన్ని త్రోసివేసి ఒక్కసారిగానే భూత, భవిష్యత్, వర్తమానాలను చూడడం సాధ్యపడుతుంది. ఆ స్థితిలో అంతా మంచిదే, అంతా పూర్ణమే, అంతా బ్రహ్మమే. మృత్యువు కానీ, జీవం కానీ, పుణ్యం కానీ, పాపం కానీ, జ్ఞానం కానీ, అజ్ఞానం కానీ అన్ని పదార్థాలు మంచివనే నాకు తోస్తోంది. ప్రతిదీ అగత్యమైందే
అయితే మనం వేటిని ప్రేమపూర్వకంగా అర్థం చేసుకుని ఆమోదిస్తే అవి అన్నీ మంచివే, దేనివల్ల మనకు హాని కలగదు. నేను పాపం చేశాను, కామసుఖం అనుభవించాను, ధనం సంపాదించాను, వెగట పుట్టింది, నిరాశ కలిగింది, వాటిని నిరోధించకుండా అనుభవించడం నేర్చుకున్నాను. ఈ రాయి చూడు, కొంతకాలానికి ఈ రాయి మట్టి కావచ్చు, ఆ మట్టిలో ఒక మొక్క పుట్టవచ్చు, ఆ తర్వాత ఒక జంతువు, ఆపై ఒక మనిషి కావచ్చు. ఇది వరకైతే ఈ రాయి మాత్రమే, దీనికి విలువ లేదు, ఈ రాయి వట్టి మాయ అనేవాడిని. ఇప్పుడు ఈ రాయి మాత్రమే కాదు, ఇది జంతువు, మనిషి, భగవంతుడు, బుద్ధుడు అన్నీ కూడా అంటాను. ఈ రాయి ఈనాడు రాయిగా ఉండి ముందు ఎప్పుడో బుద్ధుడు కాబోతోందని కాదు, దాని మీద గౌరవం. ఇదివరకే ఇవన్నీ అందులో ఉన్నాయి, ఎప్పుడూ కూడా అన్నీ తానై ఉన్నది రాయి. దీని గరుకులోనూ, నునుపులోనూ, వన్నెలోనూ, ధ్వనిలోనూ విలువని, అర్థాన్ని చూస్తున్నాను. ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రతి రాయి తన మార్గంలో ప్రణవనాదాన్ని జపిస్తూ ఉంది. ప్రతి రాయి బ్రహ్మ పదార్థమే, బ్రహ్మ పదార్థంగా ఉంటూనే రాయిగా కనిపిస్తోంది. ఈ భావమే నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఇందుకే ఈ రాయి నాకు ఆశ్చర్యకరంగాను పూజనీయంగాను కనిపిస్తోంది. ఈ భావాన్ని ఇంతకంటే తేటతెల్లంగా చెప్పలేను. భావాలను మాటలు పూర్తిగా వ్యక్తీకరించలేవు. మాటలతో చెప్పినప్పుడు ఆ భావాలు అపార్థం కలగవచ్చు. ఇంకొక విశేషం ఏమిటంటే, ఒక మనిషికి సార్థకమైనది, జ్ఞానప్రదమైనది వేరొక మనిషికి కాకపోవచ్చు. అది కూడా న్యాయమే అంటాను, దానికి నేను సంతోషిస్తాను. గోవిందుడు: రాయిని ఉదాహరణగా ఎందుకు తీసుకున్నావు? సిద్ధార్థుడు: అందులో ప్రత్యేకమైన ఉద్దేశం ఏమీ లేదు. ఈ రాయిలాగానే ఆ నదిని, అన్ని వస్తువులను ప్రేమిస్తాను, అన్నిటి నుంచి నేర్చుకుంటాను. గోవింద: ఇవన్నీ వస్తువులు. మనం వస్తువులను ప్రేమించగలము, మాటలను ప్రేమించజాలం. అందుకే మాటలతో చేసే బోధనలు ప్రయోజనం లేనివి అంటాను. ఆ మాటలకు కరుకు, మెత్తన, వన్నె, వంపు, వాసన, రుచి ఇవేవీ లేవు. వస్తువులను వదిలి మాటలను పట్టుకోవడం వల్లనే నీకు శాంతి కలగలేదు. సంసారం, నిర్వాణం అనేవి కూడా మాటలే. నిర్వాణం ఒక వస్తువు కాదు. గోవిందుడు: మిత్రమా, నిర్వాణం వట్టి మాట కాదు, అది ఒక భావం. సిద్ధార్థుడు: అది భావం కావచ్చు, భావానికి మాటకు అంత వ్యత్యాసం లేదు. వస్తువులకే నేను ప్రాధాన్యం ఇస్తాను. నేను రాకముందు ఇక్కడ పడవను నడుపుతూ ఉన్న వాసుదేవుడు గొప్ప సిద్ధుడు. అతడు నాకు గురువు కూడా. అతడు చాలా కాలం ఈ నదిని మాత్రమే నమ్మేవాడు. ఈ నది అతనితో మాట్లాడేది. ఈ నది అతనికి అన్ని విషయాలు బోధించేది. ఈ నది అతనికి భగవంతుడు. ప్రతి గాలి, ప్రతి మబ్బు, ప్రతి పక్షి అన్నింటిలో దివ్యత్వం ఉందని, అన్నీ ఈ నదిలాగానే బోధించగలవని తర్వాత గ్రహించాడు. అతనికి అన్నీ తెలుసు. గురువులు లేకుండా, గ్రంథాలు లేకుండా ఈ నదిని నమ్మి అతడు సిద్ధుడయ్యాడు. గోవిందుడు: వస్తున్నా అన్నదానికి నిత్యత్వం ఉందా? నువ్వు వస్తువు అన్నదానికి నిత్యత్వం ఉందా? ఈ దృశ్యం అంతా మాయా కల్పితం కాదా? సిద్ధార్థుడు: ఈ వస్తువులన్నీ భ్రాంతి అయితే నేను కూడా భ్రాంతే. వాస్తవంలో అవి నేను ఒక్కటే. అందుకే వాటిని నేను ప్రేమిస్తాను. ప్రపంచంలో ప్రధానమైంది ప్రేమ ఒక్కటే. గొప్ప పండితులు ప్రపంచాన్ని గురించి విమర్శించవచ్చు, తర్కించవచ్చు. ఈ విధంగా నిరసించరాదని, పరస్పర ద్వేషాన్ని విడనాడి ప్రపంచాన్ని, మనలను, అన్ని జీవులను ప్రేమతో, గౌరవంతో చూడాలని నా ఉద్దేశ్యం. గోవిందుడు: నాకు అర్థమైంది. కానీ బుద్ధ భగవానుడు ఈ ప్రపంచాన్ని క్షణికమని, మిథ్య అని అన్నాడు. ఆయన భూతదయ ఉండాలని కూడా చెప్పాడు. అయితే ఐహికమైన ప్రేమ వ్యాపారాన్ని ఆయన నిషేధించాడు. సిద్ధార్థుడు: నాకు తెలుసు. ప్రేమ అని అనడంలో నా భావానికి బుద్ధ భగవాను బోధనకు స్థూలంగా వ్యత్యాసం కనబడుతుంది. అందుకే మాటలంటే నాకు నమ్మకం లేదు. గౌతముని బోధనకు నా భావానికి మౌలికంగా వ్యత్యాసం లేదు. ఆయన క్షణికవాదాన్ని బోధించిన మానవులను ప్రేమించాడు. అలాంటి ప్రేమ లేకపోతే మానవులను ఉద్ధరించడానికి తన జీవితాన్నంతా ఆ విధంగా సర్వసమర్పణ చేసి ఉండడు. ఆయన విషయంలోనూ నేను ప్రధానంగా పాటించేది ఆయన బోధ కాదు. నాకు ముఖ్యమైనవి ఆయన చేసిన పనులు. ఆయన జీవితం, ఆయన సిద్ధాంతాలలో కన్నా ఆయన చూపులోనూ, చిరునవ్వులోనూ, చేతి కదలికలోనూ నాకు ఎక్కువ అర్థం గోచరిస్తుంది. మాటలలో కాదు, పనులలో బ్రతుకులు గౌతముని మహాపురుషునిగా భావిస్తాను.
సిద్ధార్థుడు గోవిందుడు చాలాసేపు మౌనంగా ఉన్నారు. గోవిందుడు ప్రయాణానికి సిద్ధమై ఇలా అన్నాడు, మిత్రమా, నీ భావాలను సవివరంగా తెలియచేసినందుకు కృతజ్ఞుడను. నీ భావాలు కొన్ని వింతగా ఉన్నాయి. విన్న వాటిని వెంటనే నేను అవగాహన చేసుకోలేకుండా ఉన్నాను. అయినా నువ్వు పడిన శ్రమకు వందనాలు. ఈ సిద్ధార్థుడు విచిత్ర పురుషుడిగా తోస్తున్నాడు. ఇతని భావాలు కూడా విచిత్రంగానే ఉన్నాయి, కానీ ఆ భావాలలో ఒక క్రమం కనిపించడం లేదు. బుద్ధ భగవానుడు ఏది చెప్పినా తేటగా సూటిగా తెలిసేటట్టుగా ఉండేది. సిద్ధార్థుని భావాలు ఎలా ఉన్నాయి, ఇతని చూపులు, చిరునవ్వు, ముఖ వైఖరి ఎంత ఆకర్షణగా ఉన్నాయి. బుద్ధ భగవానుడు నిర్వాణం పొందిన తర్వాత ఆయనలా నా దృష్టిని ఆకర్షించి నా మనస్సును కదిలించిన వ్యక్తి ఈ సిద్ధార్థుడు ఒక్కడే. ఇతడు నిస్సందేహంగా సిద్ధపురుషుడు. ఇతని భావాలు వింతగా తోచవచ్చు, ఇతని సంభాషణ తికమకగా తోచవచ్చు, కానీ ఆ పాదమస్తకం, ఇతని రూపం, ఆ ముఖములో స్వచ్ఛత, శాంతి, సాధుత్వం, పవిత్రత ఒక్క బుద్ధ భగవానులలో తప్ప ఇంకా ఎక్కడా చూడలేదు. ఈ విధంగా గోవిందుడు తనలో తాను అనుకున్నాడు. గోవిందుడు సిద్ధార్థుని పాదాల ముందు మోకరించి నమస్కరించి ఇలా అన్నాడు, సిద్ధార్థ, మనం వృద్ధులమయ్యాం. ఈ జన్మలో మళ్ళీ ఒకరినొకరు చూసుకోకపోవచ్చు. నీకు శాంతి లభించింది అని నాకు స్పష్టంగా తెలుస్తోంది. నాకు శాంతి లభించలేదు. నా సాధనకు అనుకూలించేది, నాకు అర్థమయ్యేది ఏదైనా ఒక ఉపాయాన్ని నీ వల్ల తెలుసుకోవాలని నా మనసు ఆరాటపడుతోంది. ఎటు చూసినా నాకు చీకటిగా ఉంది. దారి కనిపించడం లేదు. ఎలాగైనా నువ్వే నన్ను కడతేర్చాలి. సిద్ధార్థుడు మౌనంగా కూర్చున్నాడు. ఒక్కసారి శాంతంగా మందహాసం చేస్తూ గోవిందుడు నిశ్చలంగా అతని ముఖంలోనికి చూస్తూ ఉన్నాడు. ఆకాంక్ష, ఆవేదన, అన్వేషణ శక్తి, వీటితో పాటు ఆశాభంగము గోవిందుని ముఖంలో కనిపిస్తూ ఉంది. సిద్ధార్థుడు ఆ ముఖాన్ని చూశాడు, గ్రహించాడు, చిరునవ్వు నవ్వాడు. సిద్ధార్థుడు గోవిందుని దగ్గరకు సిద్ధార్థుడు గోవిందుని ముఖంలో కనిపిస్తూ సిద్ధార్థుడు మౌనంగా కూర్చున్నాడు. ఒక్కసారి శాంతంగా మందహాసం చేస్తూ గోవిందుడు నిశ్చయంగా అతని ముఖంలోనికి చూస్తున్నాడు. ఆకాంక్ష, ఆవేదన, అన్వేషణ శక్తి, వీటితో పాటు ఆశాభంగము గోవిందుని ముఖంలో కనిపిస్తూ ఉన్నాయి. సిద్ధార్థుడు ఆ ముఖాన్ని చూశాడు, గ్రహించాడు, చిరునవ్వు నవ్వాడు. సిద్ధార్థుడు గోవిందుని దగ్గరకు రమ్మని సైగ చేశాడు. దగ్గరకు వచ్చి నా నుదుటి మీద ముద్దు పెట్టుకో అన్నాడు. గోవిందునికి ఆశ్చర్యం కలిగింది. అంతవరకు అతని మనసులో సిద్ధార్థుని ప్రసంగమే మ్రోగుతూ ఉంది. కాలం లేదనుకోవడం ఎలా, నిర్వాణము సంసారము ఒక్కటే అనుకోవడం ఎలా, ఈ ప్రశ్నలు తేలకుండా అతని మనస్సు మదన పడుతూ ఉంది. కానీ సిద్ధార్థుని గౌరవము, తనలో కలిగిన ప్రేరణ, నీటి బలం వల్ల గోవిందుడు వెంటనే ముందుకు వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. తక్షణం అతనికి ఒక అద్భుతమైన అనుభవం కలిగింది. సిద్ధార్థుని ముఖం కనబడడం లేదు. ఏవో ముఖాలు, ఎన్నో ముఖాలు, వందలు వేలు వరుసలుగా ముఖాలు వస్తూ పోతూ మారుతూ మళ్ళీ కనబడుతూ ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇవన్నీ సిద్ధార్థునిలోనివే. ఒక చేప కనిపించింది, ఒక తిమింగలం కనిపించింది, ఏడుస్తూ ఉన్నాడు. ఒక హంతకుని ముఖం, ఎవరినో కత్తితో పొడవబోతున్నాడు, హత్య చేసినందుకు ఉరి తీస్తున్నారు. ఉరితాడు తగిలించిన ఆ ముఖం కనిపించింది. కామపరవశులై పురుషులు, స్త్రీలు నగ్నంగా భోగిస్తున్నారు. ఏవో శవాలు కనిపించాయి. ఎలుగుబంట్లు, మొసళ్ళు, ఏనుగులు, ఎద్దులు, పక్షులు, ఏవేవో జంతువులు కనిపించాయి. అగ్నిదేవుడు కనిపించాడు, శ్రీకృష్ణుడు కనిపించాడు. ఈ ముఖాలు, ఈ రూపాలు, వీటికి ఒకదానితో వేరొకదానికి వేయి సంబంధాలు, ప్రేమలు, ద్వేషాలు, హత్యలు, చావులు, పుట్టుకలు, చచ్చిన ప్రతి జీవికి తిరిగి పుట్టుక, కొత్త రూపం, కొత్త ముఖం. ఈ రూపాలన్నీ ఒక ప్రవాహంలో మునుగుతున్నాయి, తేలుతున్నాయి. మునిగేటప్పుడు ఒక రకం, తేలేటప్పుడు ఇంకొక రకం. వీటన్నింటినీ ఆవరిస్తూ సిద్ధార్థుని ముఖంలో చిరునవ్వు, తేలేటప్పుడు ఇంకొక రకం. వీటన్నింటిని ఆవరిస్తూ సిద్ధార్థుని ముఖంలో చిరునవ్వు ఈ జనన మరణ ప్రవాహం మీద, ఈ సహస్ర రూపాలపైన ఒక్క రకంగా వెలుగుతూ ఉంది. ఆ చిరునవ్వు సిద్ధార్థుని చిరునవ్వు. గోవిందుడు బుద్ధ భగవానుని చిరునవ్వు చూశాడు. ఆ చిరునవ్వులో ఏ శాంతి, ఏ దయ, ఏ జ్ఞానం, ఏ వెలుగు
గోచరించిందో అచ్చంగా ఆ విధంగానే గోచరిస్తోంది సిద్ధార్థుని ముఖంలోని చిరునవ్వు. కాలమంటూ ఒకటి ఉన్నదో లేదో అతనికి తెలియదు. ఈ దృశ్యమంతా గోచరించినది ఒక్క క్షణమో ఒక యుగమో అతనికి తెలియదు. గౌతముడు సిద్ధార్థుడు తాను ఉన్నారో లేదో తెలియదు. ఏదో దివ్య వేదన, దివ్యానందం అంతే. ఈవేళ వేల కొలది రూపాలన్నీ అద్దంలో కనిపించినట్టు కనిపించి అంతరించగానే సిద్ధార్థుని ముఖం, ఆ చిరునవ్వు అలాగే కనిపించాయి. గోవిందునికి బుద్ధ భగవానుని చిరునవ్వు, సిద్ధార్థుని చిరునవ్వు ఒకటే వేరు కాదు. గోవిందునికి కన్నీళ్లు దారులు కడుతున్నాయి. అతనిలో దివ్యమైన ప్రేమభావం, వినయం, భక్తి నిండి ఉన్నాయి. ముఖంలో దివ్య మందహాసం చిలుకుతూ నిశ్చలంగా కూర్చున్న సిద్ధార్థుని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు గోవిందుడు. అతనికి జీవిత పరమార్థం గోచరించింది. గోవిందుని ముఖంలోనూ అదే చిరునవ్వు.